నేనిప్పుడు గర్భిణీ స్త్రీని. గత కొద్ది రోజులుగా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతోంది. ఎటువంటి దురద మంట లేవు. ఈ వైట్ డిశ్చార్జ్ ఎందువల్ల? ఇదేమైనా గర్భస్థ శిశువుకి నష్టం చేస్తుందా? గర్భిణీ స్త్రీలో తప్పకుండా ఎక్సెసివ్గా సెక్రిషన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలో. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల యోని మార్గం లోపల గ్లాండ్స్ బాగా ప్రేరితమవుతాయి, ప్రేరణ పొందుతాయి. ఆ గ్లాండ్స్ సెక్రిషన్స్ ఎక్కువ వస్తాయి, బాగా చూపించి సెక్రిషన్ ప్రతి గర్భిణీ స్త్రీలో కూడా యోనిలోంచి ద్రవాలు ఎక్కువ ఊరడం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ వాస్కులారిటీ పెరుగుతుంది, గ్లాండ్స్ యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అవడానికి కారణం ఏంటి? ఎక్కువగా హార్మోన్లు ఎక్కువ ఉండడం. హార్మోన్ల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల సెక్రిషన్స్ ఎక్కువ ఉంటాయి. సెక్రిషన్ అంత జబ్బు మాత్రం కాదు. కొంతమంది మాత్రం ట్రైకోమోనాసిస్ అని, ముల్లియాసిస్ అని, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ అని, ఇలాంటి ఇన్ఫెక్షన్, ఈ కోలై ఇన్ఫెక్షన్ అని కొద్దిపాటి వస్తాయి కొంతమంది గర్భిణీలో. ఉంటే వాటికి చికిత్స చేయొచ్చు. ఏ జబ్బు లేకుండా, ఏ దురద మంట ఏమి లేకుండా సెక్రిషన్ ఎక్కువ అవుతుందంటే కేవలం ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ ఎక్సెస్గా ప్రొడక్షన్ అవడమే కారణం. అది జబ్బు కాదు, ఏమాత్రం జబ్బు కాదు. దట్ ఈజ్ ఫిజియలాజికల్, న్యాచురల్, అంతకనికేం కాదు. అదే మరీ ఎక్కువ ఉండి కొద్ది ఇబ్బందిగా ఉంటే డాక్టర్లు చూపించండి, చూస్తారు, చెప్పేస్తారు, కారణం ఏంటి చెప్పేస్తారు. పరీక్ష చేసి తెలిసిపోతుంది ఇది అదే పెథలాజికలా ఫిజియలాజికల్ అనేది. అది అనారోగ్య సంబంధం అయితే మాత్రం మందు వాడతారు, లేకపోతే లేదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.